ఈ తాలింపులు ఇదంతా మంచిగా వేగితేనే మనకు టేస్ట్ వస్తాయి. సో, వేగని టైం వదిలేయాలి మామ. వేగిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి మామ. పసుపు అంతా వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇలా చిటపటాలు చినుకులు ఇలా ఇవ్వాలి మామ. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఈ తాలింపు వేసేయాలి మామ. తాలింపు వేసేసి కొంచెం సాల్ట్ వేసి గరిట పెట్టి మామ కలిపితే దీని తల్లి మంచిగా లైట్ యెల్లో కలర్ రావాలా. మొత్తం అన్నిటికీ మిక్స్ అయిపోవాలి. అలా కలుపుకోవాలి మామ. ఎందుకంటే టేస్ట్ అలా అదిరిపోద్ది. కలుపుకున్న తర్వాత మనం లేట్ చేయకుండా స్టవ్ వెలిగించేసి పెనం పెట్టేయాలి. పెనం పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత లేట్ చేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం పొంగలం పిండి దీని మీద వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మామ. దీన్ని దోశలాగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను సగ్గుబియ్యం పొంగలం కొంచెం లైట్గా దిబ్బ రొట్టె టైప్లో చూపిస్తున్నాను మీకు. ఆయిల్ వేసేసి మూత పెట్టాలి మామ. మనం ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేటప్పుడు మామ నోట్ ద పాయింట్ లైట్ ఫ్లేమ్లో ఉండాలి.